వీళ్ళకి భయపడి ఆగిపోయి ఉంటాడు. భరత్ గారు, ఇప్పుడు బీజేపీ యొక్క భావదారిద్ర్యంలో హిందువులను తక్కువ చేసేటటువంటి వాళ్ళ పార్టీలు ఉంటుండొచ్చు. దయచేసి ఇట్లా లైవ్ లకు వచ్చి హిందువుల యొక్క ధైర్య సాహసాలను తక్కువ చేసేటటువంటిది ఎవరో గూండాలు బయట తిరుగుతారంట, హిందువులు భయపడ్డారు కాబట్టి హిందువులను తక్కువ చేసి దయచేసి మాట్లాడదు. హిందువులలో ఉండరు, ఇలాంటి పిరికి పంటలు బీజేపీలో ఉంటారు. హిందువులు పిరికి పంటలు కాదు, హిందువులు ధైర్యం ఉన్నారు. ఎవడో ముస్లింలలో రౌడీలు గుండాలు తిరుగుతారంట, హిందువులు ఇంకా పిరికి పంటలు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ నేను సానంగా చెప్పిన హిందువులని తక్కువ చేసి మాట్లాడితే మంచిగా ఉండదు. నేను అందుకని వాళ్ళ కాలు కూడా లేకుండా పోయారు. అందుకనే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, హిందువులను తక్కువ చేస్తే మంచిగా ఉండదు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బయట గూండాలు తిరుగుతుంటే హిందువులు అందరు భయపడి ఇంట్లో ఉండరంట. నువ్వు మాట తీసుకో, వెనక్కి తీసుకో. హిందువులను పిరికి పంటలు అన్నది వెనక్కి తీసుకోవచ్చు. నేను చెప్తున్నా, బీజేపీ భావదారిద్రాన్ని హిందువులకి నెట్టొద్దు. ఒకటే చెప్తున్నా మళ్ళా చెప్తున్నా సంగపన్న, నువ్వు నీ మాటలు వెనక్కి తీసుకో. హిందువులను తక్కువ చేసే మాట వెనక్కి తీసుకో, నువ్వు వెనక్కి తీసుకో. బీజేపీ బీజేపీలో ఒకవేళ ఎదుర్కోలేని పిరికి పందలు ఉండొచ్చు, కానీ హిందువులను మొత్తం ఆపాదించి మాట్లాడారు. బీజేపీ నేతలు పిరికి పందలు ఉండొచ్చు, కానీ హిందువులను మొత్తం ఆపాదించి మాట్లాడకు. అందుకని మీకు మెజారిటీ ఫ్యాక్టర్ హిందువులు ఓటేలే, ముస్లింలు ఓటేలే, ఎవరు ఓటేలే. ఎందుకంటే భావదారిద్ర్యంలో బతుకుతారు కాబట్టి. రేవంత్ రెడ్డి ప్రధానికి పోయి అటొక ముస్లిం ఇటొక ముస్లిం పెట్టుకొని మొత్తం ప్రతి చోట పెట్టుకొని ప్రచారం చేసింది. ఏ ఒక్క దగ్గర నాయన ఆ ఏరియాలో పూజారును, ఆ ఏరియాలో హిందూ సాధును, హిందూ ఎవరైనా పెట్టుకున్నాడా? లేదు. ఏ ఒక్క ప్రచారంలో నువ్వు కానీ అభ్యర్థి టోపీ పట్టుకున్నాడు, బొట్టు పట్టుకున్నాడా? అభ్యర్థి అభ్యర్థి టోపీ పట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి టోపీ పట్టుకున్నాడు. ఎవరు బొట్టు పట్టుకున్నాడు? ఎవరు బొట్టు పెట్టుకున్నా? రేవంత్ రెడ్డి బొట్టు పెట్టుకుండా అభ్యర్థి పెట్టుకుంటా? నీకు దమ్ముందా అభ్యర్థి పెట్టుకోవడానికి? అంతేనా లేదా? సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడా లేదా? మరి హిందువులు అవమానపరిచింది ఎవరు? మరి ముస్లిం ఎవరు పెరికి బందరు? మీరు పెరికి బందరు. మీరు ముస్లింల ఓట్ల కోసం అనుకుని తినేటోళ్ళు మీరు. హిందువులు నువ్వు హిందువుల గురించి ఏమన్నా చెప్పు. నీ మొత్తం ప్రచారంలో హిందూ అనే ఒక ఓటు తీస్తే ఒక్క ఓడు రేవంత్ రెడ్డి తీస్తే, సీఎం తీస్తే, ఈ డిబేట్ మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. మాట్లాడతారు ముస్లింల గురించి మాట్లాడతారు. ఎవరు ఎందుకు తీసుకుంటా? సీఎం అన్నాడు భయ్, సీఎం అన్నాడు నేనంటున్నా, సీఎం అన్నాడు ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు. హిందువులు ఎవరు? మరి హిందువులు ఎవరు? మీరు 10 మంది ఉంటా, ఒక్క కార్యకర్తలు ధైర్యంగా నిలబడతారు, ఒక్క కార్యకర్తలు ధైర్యంగా నిలబడతారు. మా ప్రతి చోట మాట్లాడతారేమో. హిందువులు మొత్తం బయటకు వచ్చిర్రు, బీజేపీ దాచుకురేమో, కానీ అందరు హిందువులను పిరికిబందని మాట చెప్పు. రేవంత్ రెడ్డి ఒక ఓటు చూపించు. హిందువుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక ఓటు చూపించు. ముస్లింల గురించి ప్రతి దాంట్లో మాట్లాడిండు. ఏడ మాట్లాడి రేవంత్ రెడ్డి చెప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక ఓటు చూపించు హిందువుల గురించి. బట్ రేవంత్ రెడ్డి ప్రతి చోట ముస్లింల గురించి మాట్లాడిండు. ముస్లిం టోపీ పెట్టుకున్నాడు. ఏడ ఒక్క ఓటు చూపించుకోలే. ఎవరు పెట్టుకోలే బరాబర్ రాస్తా. అది మ్యానిపులేటెడ్. మోడీ గారు కానీ అమిత్ షా గారు పెట్టుకో. గుజరాత్ లో నిరాకరించారు. ఒకటే నిమిషం. ఇఫ్తార్ విందులు ఎందుకు పోతున్నావు?
ఇస్తారు ముందుకు ఎందుకు పెట్టలేదు. కిషన్ రెడ్డి ఎందుకు పోతాడు? కిషన్ రెడ్డి ఎందుకు పోతాడు? అంతెందుకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మాధవి లత ఈమె అందరికీ తెలుసు కదా, ఈమె అందరికీ తెలుసు కదా. ఎన్నికలు వచ్చినప్పుడేమో మధ్య దిక్కు చూపించి బాణం విసురుతుంది ఆమె. ఎన్నికలు అయిపోయిన దగ్గర ఏడికి పోయి ఉద్దేశుకుంటది, తీసుకొని ఏడిపోతుంది. ఒక బ్రేకింగ్ న్యూస్